కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి ఉగాది నుంచి వసంత నవరాత్రులు మొదలవుతాయి. సో దాని విశిష్టత గురించి తెలియజేస్తారా? అమ్మా, కొంచెం అహంకారంగా చెప్తున్నాను. మిగిలిన చోట్ల చెప్పని విశేషాలు దీంట్లో మనం చెప్పుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. అందరూ కంగారు పడుతున్నారు, పరాభవాలు జరుగుతాయా ఏమిటా అని చెప్పి. పరాభవం అంటే పరభవ, పర ఆభవ, నీ శత్రువులని పక్కకి తొలగించేదని అర్థం. క్షేమం కలుగుతుంది. ఇది పరాభవనామ సంవత్సరం. అందరూ ఆపదలా అనుకుంటారు. కాదు, సంస్కృత పదాల్లో అర్థం అది. ఒక్కసారి ఆ సంవత్సరానికి సంబంధించిన ఒక అందమైన శ్లోకం జ్ఞాపకం చేసుకుని వీలైతే ఇది రాసుకుని సంవత్సరం అంతా చదువుకుంటే మంచిది అందరూ కూడా. ఏమిటిది? పరాభవాహ్వయం వందే నర్యాప సముదర్చితం. పరాభవాహ్వయం వందే నర్యాప సముదర్జితం ఉత్తుంగ తురంగారూఢం పరశూజ్వల పాణినం. ఉత్తుంగ తురంగారూఢం. ఈ పరాభవనామ సంవత్సరానికి అధిపతి అగ్నిదేవుడు. ఆయన బ్రహ్మాండమైన గుర్రం ఎక్కి వస్తాడట. అంతేకాదు, చేతి లోపల పరసు ఉంటుందిట, గండ్రగొడ్డలి, అది పెట్టుకొస్తాడట మహానుభావుడు. అది చూడగానే చాలుట జనాలంతా గుండె ఆగిపోతుంది శత్రువులకి, వాళ్ళెవరు రారు. అందుకని అలాంటి పరాభవ. అసలు ఏమిటి ఉగాది, వసంత నవరాత్రులు? మరి అప్పుడేమో చైత్రంలో చేస్తాం రస నవరాత్రులు, ఆశ్వేజంలో అక్కడేమో శరన్నవరాత్రులు అంటారు, లేదా కార్తీకంలో ఏదో నవరాత్రులు. నవరాత్రులు ఎందుకు చేయాలండి? అవసరం ఉంది. అందులో వసంత నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు ఇదెందుకు చేయాలి? నేను పగటిపూట చేయకూడదా? నవాగ్నికాలు కాదు. ఒక తమాషా ఉంది. ఉగాది అంటే అర్థము ఉగ ఆది. ఉగ అంటే నక్షత్రం అని అర్థం. నక్షత్రములతో ప్రారంభం అనగానే మీకు వెంటనే డౌట్ రావాలి. నక్షత్రాల ప్రారంభం అశ్విని నక్షత్రంతో కదండి. అంచేత అశ్వేజ మాసమే ఉగాది కావాలి కదా, చైత్రం ఇలా అవుతుందండి. కానీ యజ్ఞాలు చేసేవాళ్ళు ఇటు చూడరు అటు చూడరు, కార్తీక మాసం మొదలెడతాడు ఉగాది అని చెప్పి. ఇది ఎక్కడ గొడవ? దానికే వేదం చెప్పింది. ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి కోహితద్వేద. నాయన, కాలము ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు అలా పిలవాలి, ఎవడికి తెలుసురా అంది అని వేదం వేళాకోళం చేసింది. మనం ద్విపాత్తులం, రెండు కాళ్ళు కలిగిన వాళ్ళం. మనకంటే బాగా తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా? చతుష్పాత్త పతవ చతుష్పాత్త పశవ జానంతి అన్నాడు. 4 కాళ్ళు ఉన్నవాడు తెలుసుంటే ఉగాది ఎప్పుడు అన్నది. అంటే జంతువులకి తెలుస్తుంది ఋతువులు ఎప్పుడు మారుతాయన్నది. ద్విపాత్త మనం ఉన్నాం, మనకంటే వేరే ఉన్నాయి పక్షులు, వాటికి తెలుస్తుంది. అది విశేషం. అంచేది ఉగాదికి ఉన్న గొప్పతనము, ఉగమంటే నక్షత్రము. రెండోది, దీని యుగాది అన్నారు. ఎందుకోసము? ఈ ఋతువులన్నీను ఒకదానితో ఒకటి కలుపుతాయి. ఇంతకుముందు వెండలు వచ్చాయి, నానా ఇబ్బంది అయిపోయింది, ఆకులు రాలిపోయాయి. చైత్రమాసంలో చిగుళ్ళు వస్తున్నాయి చక్కగాను. శరదృతువులో ఏం జరుగుతుంది? ఇక వర్షాలు అయిపోతాయి. అలా అంటే ఉగం అంటే అర్థం ఏమిటి? టు జాయిన్, అదనమాట. యుగము అంటారు దాన్ని. అందుకని ఇలాంటి దానికి భగవంతుడు చెప్పింది ఏమిటో తెలుసురా నాయన, చైత్రమైనా చేసుకో, శరదృతువైనా చేసుకో, తప్పే ఉంది. ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి. ఎలాగా అంటే దానికి తమాషా చెప్పాలి మీకు, ఆనందపడతారు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నట్ట సృష్టి పెరగటం లేదు. ఇదేమిట్రా అనుకుంటే మీలాగే కళ్ళు కొంచెం ఇలాగిరి చేశాడు. కోపం వచ్చి దాంట్లోంచి ఓ పిల్లాడు పడ్డాడు కింద. చూస్తే సగం ఆడ సగం మగ ఉన్నట్ట. ఆయన ఎవరు? పరమశివుడు. ఓహో, సృష్టి చెయ్యాలంటే ఆడ మగ ఉండాలన్నమాట. అందుకని చెప్పి పుట్టించాడు. సంవత్సరం కూడా ఆడ మగ కలిసి ఉన్నదే సంవత్సరం. ఎలాగో తెలుసా? చైత్రమాసం నుంచి 6 నెలలు పురుష భాగము, శరదృతువులో
ఆ మాసం నుంచి మొదలుపెట్టి అప్పుడు అది స్త్రీ భాగము. అందుకనే చైత్రంలో రాముడిగా వచ్చాడు భగవంతుడు, ఆశ్వేజ మాసంలో అమ్మవారుగా వచ్చింది. చూసుకోండి కాస్త మీరు. ఇది ఇద్దరు కలిస్తేనే, కలవాలంటే ఎవరు ఉండాలి? అగ్ని ఉండాలి. అదే కార్తీకం, అగ్నిదేవుడు. అది తమాషా. అందుకని ఉభయతోముఖం ఋతుపాత్రం భవతి. కాబట్టి మనం ఆశ్వేజంలోనా చేసుకుందాం, చైత్రంలోనా చేసుకుందాం, ఇబ్బంది లేదు. ఇది ఉగాదికున్న ప్రత్యేకత. ఈ ఉగాది లోపల, ఉగాది నాడు పచ్చడి తినమంటారు. ఏమిటి గుర్తు అంటే ఆరు ఋతులు, షడ్రుతులు అన్నారు. ఎందుకోసమంటే రాబోయే సంవత్సరం లోపల అంటే తీపి, వగరు, కారము ఇవన్నీ ఉంటాయి. మన శరీరంలో ఉండే భాగాలన్నీ కూడా వాటికి అలవాటు పడాలి. అందుకని చెప్పి ఈ ఒక్క రోజుని మనం ఆ పదార్థం తీసుకుంటే సంవత్సరం పాటు మనకి కాపలా కాస్తాయి అవన్నీ కూడా. అందుకని షడ్రుతువులు. అందుకనే చూడండి, కోకిల కూస్తుంది. కోకిల కూసిందంటే చైత్రం వచ్చింది అర్థం. అలాగే మామిడి చిగుళ్ళు వస్తున్నాయని అర్థం. మీ పల్లెటూళ్ళలో చూడండి, ఉన్నట్టుండి గాడిదలు ఇలా చూసి పరిగెట్టాయి. మా చాకలు అన్నాడు, వర్షం పడేలా ఉన్నాడు అబ్బులు గారు అన్నాడు. వర్షం పడింది. ఎలా తెలుసు? వాళ్ళు అలా గుర్తుపట్టేవారు. అలాగా ఉభయతోముఖం ఋతుపాత్రం భవతి. దీంట్లోపల మనం వసంత నవరాత్రులు. ఇది వసంత ఋతువు, నవరాత్రులు. రాత్రులు దేనికి అంటే రాతి సుఖం ఇది రాత్రి. పగటిపూటంతా చేసిన సుఖం అనుభవించేది రాత్రిపూట. అందుకని నవరాత్రుల్లో ఎందుకు చేయాలి అంటే రోజు కూడా దేవతార్చన చేసుకుని సాయంకాలం చక్కగా పేరెంటాలు పిలుచుకుని అందరం మాట్లాడుకుని ఇచ్చేసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, ఇవన్నీ అందరు చెప్తారు. ఆ 9 రోజుల విశేషం ఏమిటి అంటే మన శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి. అష్టాచక్ర నవద్వార. అందుకని అమ్మవారిని నవావరణ దేవతలను పూజ చేస్తారు కదా. ఎందుకు ఏం 15లో పెట్టకూడదా? కాదు. ఈ నవద్వారములు కూడా శుభ్రం కావాలంటే ఈ పూజ వల్ల మనకి క్షేమం కలుగుతుంది. అంచేత సాయంకాలాలు విశేషంగా భోజనం మానేసి మామూలుగా చేయమంటారు ఉగాది నాడు. పొద్దునప్పుడు చక్కగా అన్నీ చేసుకుందాం. కొత్త బట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉగాదికి ఉన్న గొప్పతనం ఇది. ఇప్పుడు ఒక కడప బాంబు వేస్తాను నేను. దాంట్లో మీరందరూ కూడా పంచాంగం చూసుకుని ఏం చూస్తారు? ఆదాయం, వ్యయం. ఆదాయ వ్యయం అంటే అర్థం తెలుసా అమ్మ? శ్లోకం ఉందోటి, ఆదాయ వ్యయం రోగ ఆరోగ్య సంజ్ఞికవు. అక్కడుంది. రోగానికి గుర్తు ఆదాయం, వ్యయానికి గుర్తు ఖర్చు అని చెప్పి వ్యయం అని చెప్పి ఇది అలా చెప్పి ఉంది శ్లోకం. మానివాడు అంటే తప్పేం లేదమ్మా. కానీ ఏమిటంటే ఎక్కువ కష్టపడుతున్నామంటే శరీరం దెబ్బతింటుంది అర్థం. అలాగే రాజపూజ్యం అవమానం అంటే 10 మందితో కలుస్తాం మనం హ్యాపీగాను. అలాగా అంటే ఇది ఉగాది నవరాత్రులు కానీ శరన్నవరాత్రులు. అందుకని శ్రీభాష్యం అప్పలాచార్యుల వారని ఒకప్పుడు పెద్దలు 72లో ఉగాది మీద మాట్లాడుతూ శ్రీతత్వము భగవత్తత్వము అని కలిపి చెప్పారు. ఆయన 500 పేజీల పుస్తకం అయింది ఆ రోజుల్లో. అంచేది అది ఉగాది గొప్పతనము. అంచేది ఉగాది మనకు యుగాది కావాలి, క్షేమం కావాలి. ఇది పరాఫనామ సంవత్సరం, ఇది ఇద్వత్సరం అంటారు. అగ్నిదేవుడు అధిష్టానం. మీకందరికీ క్షేమం కలుగుతుంది. సంవత్సరం పొడుగుతా కూడా సాయంకాలం గుమ్మం ముందు వచ్చిన దీపం పెట్టండి. పండగ వచ్చినా లేకపోయినా ప్రతిరోజు గుమ్మం దీపం పెట్టండి. క్షేమం కలుగుతుంది. స్వస్తి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.